విశ్వనగరం ఎలా చూసినా ఒకేలా ఉండాలి. పైన పటారం లోన లొటారం సామెత కాదు, కాకూడదు అంటోంది ప్రభుత్వం. మాటలో కాదు చేతల్లో చూపిస్తామంటూ 100 డేస్ యాక్షన్ ప్లాన్ రిలీజ్ చేసింది. అన్ని పనులు కాకపోయినా కొన్నిటిని మాత్రం కంప్లీట్ చేయాలనే సంకల్పంతో రంగంలోకి దిగింది జీహెచ్ఎంసీ. ఓ పద్ధతి ప్రకారం ప్రతి పనిని పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. మార్చి 2న ప్రారంభమైన 100 డేస్ యాక్షన్ ప్లాన్కు 50 డేస్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి. ఇప్పటికే 50 రోజులు పూర్తయ్యాయి. మరి చేతల్లో ఎంతవరకు వచ్చింది, ఏ పనులు పూర్తయ్యాయి? జీహెచ్ఎంసీ 100 డేస్ ప్రోగ్రెస్ రిపోర్ట్ డీటెయిల్స్ అందించడానికి బ్యూరో నుంచి పాండు, ప్రభాకర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా ప్రభాకర్ దగ్గరికి వెళ్దాం. ప్రభాకర్, టార్గెట్ 100 డేస్లో ఏ పనులు ఎంతవరకు జరిగాయి? ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉంది? 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఎప్పుడు తరచుగా వినిపిస్తున్న పదం. జిహెచ్ఎంసీయే కాదు, ఎంఏయుడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్, హెచ్ఎండిఏ, హెచ్ఎండబ్ల్యూఎస్ ఈ 3 డిపార్ట్మెంట్లను కూడా పట్టుకున్న ఫీవర్. 100 డేస్ యాక్షన్ ప్లాన్ మున్సిపల్ మినిస్టర్గా కేటీఆర్ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ఫిబ్రవరి 18వ తేదీన 100 డేస్ యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. జూన్ 2 కౌంట్ డౌన్గా దీన్ని ప్రకటించారు. జిహెచ్ఎంసీకి సంబంధించి కొన్ని పనులను తీసుకొని 100 డేస్లో కంప్లీట్ చేయాలి, మరికొన్నింటిని 100 డేస్లో కొంతవరకు మనం రీచ్ అవ్వాలి అనే టార్గెట్ పెట్టుకున్నారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీకి సంబంధించి ఫస్ట్ జిహెచ్ఎంసీ 100 డేస్ యాక్షన్ ప్లాన్లో టార్గెట్గా పెట్టుకున్న అంశాలు చూస్తే ఆన్లైన్ విధానాన్ని జిహెచ్ఎంసీలో ప్రవేశపెడతామని చెప్పారు. ప్రస్తుతం పేపర్లెస్ ఆఫీస్గా జిహెచ్ఎంసీ ఉంది. ఈ ఆఫీస్ సిస్టమ్ ద్వారా జిహెచ్ఎంసీ నడుస్తుంది. దీన్ని కొంచెం అడ్వాన్స్డ్గా ఈ ఆఫీస్ ప్లస్ను రూపొందిస్తామని చెప్పారు. అది ఇంకా కాలేదు, అంటే స్టార్ట్ అవ్వలేదు. దాని ప్రోగ్రెస్ కూడా ఇంకా తెలియట్లేదు. ముఖ్యంగా అట్లాగే రోడ్లకు సంబంధించి బీటీ రోడ్లను అందజేస్తామని చెప్పారు. 569 కిలోమీటర్ల బీటీ రోడ్లను హైదరాబాద్లో వేస్తామని చెప్పారు. కాకపోతే అది కూడా 20% వరకు మాత్రమే స్టార్ట్ అయింది, 20% వరకు మాత్రమే పూర్తయింది. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్లో ఉన్న జిహెచ్ఎంసీకి సంబంధించిన ఆస్తులను ఆన్లైన్ చేస్తాం. జిహెచ్ఎంసీకి సంబంధించిన ప్లే గ్రౌండ్స్కు ప్రహారీ గోడలు నిర్మిస్తాం, ప్లే గ్రౌండ్స్ను రక్షిస్తామని చెప్పారు. కాకపోతే ప్రహారీ గోడల పునాదులు కూడా ఇంకా తీయలేదు. కాకపోతే కొన్ని మాత్రం స్టార్ట్ అయ్యాయి. అట్లాగే మోడల్ మార్కెట్లు, ఫిష్ మార్కెట్లు, అట్లాగే వెజిటేబుల్ మార్కెట్స్ ఇవన్నింటికి కూడా ఆధునీకరిస్తామని చెప్పారు. మోడల్ మార్కెట్స్కి సంబంధించి 2 మాత్రమే ఇప్పటి వరకు పూర్తయ్యాయి. ఇంకా 26 మార్కెట్లు పూర్తవ్వాల్సి ఉంది. అట్లాగే ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్స్ను నిర్మిస్తామని చెప్పారు. దానికి సంబంధించి ప్రాసెస్ ఇంకా కంటిన్యూ అవుతుంది. అట్లాగే వాటర్కి సంబంధించి హెచ్ఎండబ్ల్యూఎస్కి సంబంధించి వాటర్ను ఒకే రోజులో అందించేలా చేస్తామని చెప్పారు. అది కూడా ఇంకా చేయలేదు. అట్లాగే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న మార్కెట్లు, దుకాణాలు, భూముల నుంచి వచ్చే లీజ్ ట్యాక్స్ కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ కానీ మొత్తం ఒక్కో ఏరియాకు ఒక్కో బిల్ కలెక్టర్ నియమిస్తాం. డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో ఇది ఉంటుందని చెప్పారు. ఇది కూడా ఇంతవరకు కంప్లీట్ కాలేదు. అట్లాగే బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్కీమ్ ఇది. బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్, అట్లాగే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్. ఇవి 2 కూడా ఈ 100 రోజులలో ఎల్ఆర్ఎస్కు సంబంధించిన 10,000 అప్లికేషన్స్ను కంప్లీట్ చేద్దాం ఈ 100 రోజులలో అని చెప్పారు. 60,000 అప్లికేషన్స్ వచ్చాయి. కాకపోతే 10,000లో కేవలం 10% మాత్రమే పనులు పూర్తయ్యాయి. ఇంకా 42 రోజులు మాత్రమే గడువు ఉంది. అంటే 100 డేస్ యాక్షన్ ప్లాన్ కౌంట్ డౌన్గా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2ను పెట్టుకున్నారు. కాకపోతే ఇవాళ నుంచి చూసినా 42 రోజులు మాత్రమే ఇంకా గడువు ఉంది. కేవలం 30% పనులు మాత్రమే కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. అట్లాగే 200 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణం కానీ, అట్లాగే నాలాల క్రమబద్ధీకరణ కోసం 300 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. ఇంకా డీసిల్టింగ్ అవ్వలేదు. నాలాలకు సంబంధించి కొంతవరకు కొన్ని ప్లేసెస్లో మాత్రమే డీసిల్టింగ్ కంప్లీట్ అయింది. అట్లాగే 3 కోట్లతో 50 బస్బేల నిర్మాణం చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఆ పనులు కూడా ఎక్కడ స్టార్ట్ కాలేదు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా 40 మోడల్ మార్కెట్లలో కేవలం 2 మాత్రమే కంప్లీట్ అయ్యాయి. మరొక ముఖ్యమైన ప్లాన్ స్వచ్ఛ హైదరాబాద్కి సంబంధించి స్వచ్ఛ ఆటోల పంపిణీ కార్యక్రమం. స్వచ్ఛ ఆటోలకు సంబంధించి కేవలం 1700 మాత్రమే ఇప్పటి వరకు పంపిణీ పూర్తయింది. 2500 స్వచ్ఛ ఆటోలు పంపిణీ చేయాల్సి ఉండగా కేవలం 1700 మాత్రమే ఇప్పటివరకు పూర్తయింది. అట్లాగే మహిళా సంఘాలకు ఎస్ఎస్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో జిహెచ్ఎంసీ పరిధిలో వాటికి 100 కోట్ల రుణాలు ఇస్తామని చెప్పారు. కాకపోతే అవి కూడా ఇంతవరకు స్టార్ట్ కాలేదు. యూసీడీ అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ దీనికి సంబంధించిన వివరాలను చూస్తుంది. వాళ్ళ దగ్గర కూడా ఎట్లాంటి ప్రాసెస్ లేదు. అట్లాగే ఆన్లైన్ మానిటరింగ్, ఈ ఆఫీస్ ప్లేస్ ద్వారా ఆన్లైన్ మానిటరింగ్ చేస్తామని చెప్పారు. అంటే ఒక బిల్డింగ్కు పర్మిషన్ కావాల్సిన అనుమతులు కానీ, లేకపోతే దానికి సంబంధించిన
ఏదైనా కూడా అప్లికేషన్ చేసుకోవడం కానీ దానికి సంబంధించిన స్టాటస్ తెలుసుకోవడం కానీ ఈ ఆఫీస్ ప్లేస్ ద్వారా సాధ్యమవుతుందని చెప్పారు. కాకపోతే ఈ ఆఫీస్ ప్లేస్కు సంబంధించి ఇంకా పనులు పూర్తవ్వలేదు. అట్లాగే ఏరియా కమిటీలు వేస్తామని చెప్పారు. ఇంతవరకు ఏరియా కమిటీల గడువు మళ్ళీ నిన్నటికి నిన్న పొడిగించారు. మళ్ళీ అది కూడా ఇంకా ఇంతవరకు పూర్తి కాలేదు. అట్లాగే టార్గెట్ 1100 కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకున్నారు. 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా దీన్ని కూడా మినిస్టర్ చెప్పారు. 1100 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీ టార్గెట్గా పెట్టుకుంది ప్రాపర్టీ ట్యాక్స్ అని, కానీ వసూలు చేసింది 930 కోట్ల రూపాయలు మాత్రమే. అట్లాగే ఫీ ఫ్యాబ్రికేటెడ్ టాబ్లెట్స్ ఇంతవరకు అందుబాటులో రాలేదు. ఇలా దాదాపు ఒక్కొక్కటిగా ఏవి కూడా 30% పనులు ఇంకా కంప్లీట్ కాలేదు. అట్లాగే స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్విమ్మింగ్ పూల్స్ కూడా ఎక్కడ ఏర్పాటు చేయలేదు. అట్లాగే ఎంఏయుడికి సంబంధించి ఎంఏయుడిలో ఉన్న ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే జిల్లాల మున్సిపల్ కార్పొరేషన్స్ వాటికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని కూడా తీస్తామని చెప్పారు. అంటే తన మినిస్ట్రీకి సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ను 100 రోజుల్లో ప్రకటిస్తామని చెప్పిన కేటీఆర్కి ఇది కొంత అంటే జూన్ 2 కల్లా ఎలాంటి ప్రోగ్రెస్ ఉంటుంది అనేది మాత్రం ఇంకా కన్ఫ్యూజన్గానే ఉంది. ముఖ్యంగా హెచ్ఎండిఏకి సంబంధించి హెచ్ఎండిఏలో అవినీతి చాలా జరుగుతుంది. లేఅవుట్లకు సంబంధించి, బిల్డింగ్ పర్మిషన్స్ సంబంధించి, అట్లాగే ల్యాండ్స్కి సంబంధించిన అవినీతిని అంతమొందించడానికి కొత్త సాఫ్ట్వేర్ను డిజైన్ చేశామని చెప్పారు. కాకపోతే అది కూడా ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. అంటే మొత్తం మీదుగానైతే హైదరాబాద్కు రావాల్సిన నీరు కూడా ఇంతవరకు అందలేదు అని చెప్పొచ్చు. ఓవరాల్గా 100 డేస్ యాక్షన్ ప్లాన్లో 30% మాత్రమే పనులు ఇప్పటివరకు పూర్తయినట్లు కనిపిస్తుంది సౌమ్య. రైట్ ప్రభాకర్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి పాండు అందుబాటులో ఉన్నారు. పాండు, 50% పనులు ఇంకా స్టార్ట్ కూడా కాలేదు. సో ఉన్న టైం 47 రోజులు మాత్రమే. ఎందుకు ఇలా జరిగింది? లోపం ఎక్కడుందంటారు? మొత్తానికి 26 అంశాలకు సంబంధించి జిహెచ్ఎంసీకి 100 డేస్ యాక్షన్ ప్లాన్లో కేటీఆర్ గతంలో మార్చి 2న ప్రకటించిన 100 డేస్ యాక్షన్ ప్లాన్లో జిహెచ్ఎంసీ సంబంధించి 26 పనులను పూర్తి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డుకి సంబంధించి కొత్తగా 32,000 కనెక్షన్లు ఇస్తామన్నారు. అదేవిధంగా మిగతా దీనికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ చేయించారు. హైదరాబాద్కి సంబంధించి కీలకంగా ఉన్నది ఏంటంటే రోడ్లు, అదేవిధంగా స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో చేసే ఇది, తర్వాత అంటే ఇది ఎల్ఆర్ఎస్, బీపీఎస్ ఇట్లాంటి వాటికి ప్రాథమికంగా ఇందాక ప్రభాకర్ చెప్పినట్టుగా ఎంతవరకు జరిగింది, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎంత ఉంది ఏంటి అన్న దాని మీద క్లియర్గా చెప్పాడు. కానీ వాస్తవానికి వీటిలో ఏవేవి అమలు అవుతాయి, ఏ విధంగా అమలయ్యే అవకాశం ఉంది అని ఒక విషయాన్ని మాత్రం ఇక్కడ మనం చాలా సానుకూలంగా చూడాలి. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఇందులో మొదటిగా ఆయన బాధ్యత తీసుకున్న తర్వాత ఏదైతే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ పనులు మేము చేస్తామని డ్రాఫ్ట్గా ఒక పని చేసే ప్రణాళికను ఆయన ముందుంచారు. దాన్ని అందరూ అప్రిషియేట్ చేశారు. దాని అనుగుణంగా ఉన్న పరిణామాల నేపథ్యంలో వాటిని ఏ విధంగా ఫాలోఅప్ చేశారా, దానికి జిహెచ్ఎంసీ ఆ దిశగా పనిచేస్తుందా లేదా అన్నది ఇక్కడ చూడాల్సిన అంశం. అయితే ఖచ్చితంగా ఆ రోజు ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే 100 రోజులకు సంబంధించి ప్రణాళిక ప్రకటించాం. ఈ 100 రోజుల్లో ఖచ్చితంగా ఇది చేస్తాం. 100 రోజుల తర్వాత జూన్ 2 రోజు ఖచ్చితంగా ఈ పనుల మీద మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ని పెట్టి మళ్ళీ డెవలప్మెంట్ చేసాము, ఇందులో ఎంతవరకు మేము సాధించాము అన్నది ఆయన చెప్తా ఉన్నారు. కానీ ప్రాథమికంగా చూసుకుంటే ఇక్కడ 2-3 అంశాల్లో ప్రభుత్వం అంటే ఇప్పుడు వరకు ఆ దిశగా ఒక పని కూడా మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు వరకు మొదలు పెట్టలేందుకు మిగతా జూన్ 2 వరకు నిజంగా ఇవి అవుతాయా కాదా అన్నది ఇక్కడ చూసుకోవాల్సింది. కొత్తగా అంటే చాలా మందికి సంబంధించి 32,000 కొత్త నీటి కనెక్షన్లు ఇస్తామన్నారు మెట్రో వాటర్ బోర్డులో. ప్రస్తుతం ఉన్న కనెక్షన్లకే నీళ్లు అందించలేని పరిస్థితి, అంటే అది సంక్షోభం దాదాపు జలమండలిలో ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో కొత్తగా 32,000 కనెక్షన్లు ఇప్పుడు జూన్ 2 వరకు. ఎందుకంటే ఋతుపవనాలు వచ్చిన తర్వాత ఒకవేళ జలాశయాలు, నీటి సప్లై సోర్సెస్ ఎక్కడి నుంచి అయితే హైదరాబాద్కి వస్తాయో వాటిలో వచ్చిన తర్వాత ఒకవేళ ప్రణాళిక ప్రకారం అదనంగా గోదావరి నీళ్లు కూడా పుష్కలంగా ఒకవేళ వస్తే అప్పుడు కొత్తగా కనెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో క్లియర్గా 32,000 కనెక్షన్లు అన్నది ఇక్కడ మనం రూల్ అవుట్ చేయొచ్చు. రెండవది హైదరాబాద్ రోడ్లు దాదాపు
మొత్తం ఆయన చెప్పిన దీని ప్రకారంగా 369 బీటీ రోడ్ల నిర్మాణం చేస్తామన్నారు. ఇందులో కేవలం 20% పూర్తి అయినట్టుగా ఇందాక ప్రభాకర్ చెప్పారు. కానీ మిగతా 80% పూర్తి కావాలంటే చాలా చోట్ల కూడా చాలా అడ్డంకులు ఉన్నాయి. రోడ్లకు సంబంధించి రిపేర్లు అంటే ఏదైతే ముందుగా ఆయన గతంలో చెప్పారు, రోడ్లు వేసిన తర్వాత ఇమీడియట్గా టెలికాం డిపార్ట్మెంట్ కావచ్చు, లేదంటే ఇతరత్ర వేరే పనులకి కేబుల్ వర్క్లు ఇట్లాంటి వాళ్ళంతా తువ్వేస్తున్నారు. కాబట్టి ముందుగానే వాళ్ళతో జరిగే ఏ ప్లాన్లో ఒక ప్రణాళికాబద్ధంగా అందులో రోడ్లు తవ్వి వాళ్ళు చేసిన తర్వాత బీటీ రోడ్లు వేస్తాం, మళ్ళీ దాన్ని తువ్వే పరిస్థితి లేదు అన్నారు. రెండోది హైదరాబాద్కి సంబంధించి అంటే దాని దిశగా చూస్తే 80 అంటే మరొక 10 నుంచి 15% మాత్రమే కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉంది. దాదాపు 50% కూడా అనుమానంగానే కనబడుతుంది. ఇంకొకటి పార్కింగ్ ప్లేస్లో కనబడుతుంది. హైదరాబాద్లో చాలా దారుణమైన గతంలో ఉన్నది. పార్కింగ్ ప్లేస్లో చాలామంది దోచుకుంటున్నారు. దాన్ని రెగ్యులరైజ్ సిస్టమ్ చేస్తాం. వాహనాలు పార్కింగ్ ప్లేస్ చూపించి వాహనదారులు ఉచితంగా పార్కింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాం. దీనికోసం లొకేషన్ ఐడెంటిఫికేషన్ చేస్తాం. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆల్రెడీ అది చేయాలంటే ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే ఫుట్పాత్లు, పార్కింగ్ ప్లేస్లు ఇతరత్ర ఆక్రమణకు గురైనాయో వాటిని ఆక్రమణలు తీసేసి తర్వాత ఆ ప్లేస్ని ఐడెంటిఫై చేసి అక్కడ పార్కింగ్ కోసం ఏర్పాటు చేయాలి, ఎక్కడైతే రద్దీ ప్రాంతాలు ఉంటాయో. కానీ ఆ దిశగా చేయాలంటే ఇప్పటి వరకు కూడా ఏ ప్రాంతాల్లో పార్కింగ్లు పెడితే కన్వీనియంట్గా ఉంటుంది, పరిసర ప్రాంతాల్లో షాపింగ్ కోసం కావచ్చు, ఇతరత్ర ఆఫీసుల మీద కావచ్చు, వేరే పనుల మీద వెళ్ళే వాళ్ళు వాహనాలు అక్కడ పార్కింగ్ చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుందన్నది. వాటి ఐడెంటిఫికేషన్ విషయంలో ఇప్పటి వరకు జిహెచ్ఎంసీలో పెద్దగా నామమాత్రంగానే వాటి ఐడెంటిఫికేషన్ జరిగింది, కానీ పక్కా ప్లాన్ లేదు అన్నది క్లియర్గా ఉన్నది. ఇది ఈ మిగతా వచ్చే జూన్ 2 వరకు మాత్రం ఇందులో అయ్యే అవసరం లేదు. కాకపోతే కొన్ని ముఖ్యమైన సెంటర్లో మాత్రం ఖచ్చితంగా ఇది ప్రవేశపెట్టే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఆ ప్రవేశపెట్టిన చోట ఏదైతే పార్కింగ్ ప్లేసెస్ ఉంటాయో వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూసే అవకాశం ఉంటుంది. రెండోది శ్మశాన నిర్మాణం అన్నది ఒకటి మోడల్ శ్మశానం గచ్చిబౌలిలో ఏర్పాటు చేశారు. ఆ విధంగా చాలా చోట్ల కూడా ఇప్పటివరకు శ్మశానాల ఏర్పాటుతో వివిధ అంటే సంఘాల చేతిలో ఎన్జిఓస్ ఉన్నాయి. అదేవిధంగా వివిధ కులాలు, మతాల ప్రాతిపదికన శ్మశానాలు ఉన్నాయి. వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసి ఈ మోడల్ శ్మశానాలు ఏర్పాటు చేస్తామని గతంలో చెప్పారు. కానీ ఆ దిశగా మాత్రం ఆయా సంఘాలతో వాళ్ళతో ఇప్పటివరకు కూడా ఒక సమావేశం కూడా నిర్వహించలేదు. ఒకవేళ వాళ్ళతో చేసి ఉన్న వాటిని శ్మశానాల ఆక్రమణను తీసేసి శ్మశానాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా నిర్మించాలంటే ఖచ్చితంగా మళ్ళీ ఒక 90 days పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా జూన్ 2 లోపు అయ్యే అవకాశం లేదు. ఒక విషయం ఏంటంటే రైతు బజార్లు, మోడల్ బజార్లు ఏదైతే అన్నారో అవి దాంట్లో 2 పూర్తయినట్టుగా ఇందాక ప్రభాకర్ చెప్పారు. ఆ 2 కూడా ఒకటి రాజేంద్ర నగర్లో, అదేవిధంగా మన్సూరాబాద్లో. కానీ ఎగ్జిస్టింగ్ ఏవైతే మోడల్ మార్కెట్స్ అంటే మార్కెట్లు ఉన్నాయో వాటిని మోడల్ మార్కెట్గా చేస్తాం అన్నారు. ఆ మోడల్ మార్కెట్లు చేయాలంటే ఇప్పుడున్న వాళ్ళు అక్కడ నుంచి వేరే చోటికి పంపించగలగాలి. అక్కడ వాళ్ళు వ్యాపారం చేసుకుంటుండగా ఏదైతే ప్లేస్లు ఐడెంటిఫై చేశారో అక్కడ కొత్తగా మోడల్ మార్కెట్లు నిర్మాణం చేయాల్సి ఉంటుంది. అవి చేయాలంటే ఇప్పుడున్న వ్యాపారులు కూడా ఎవరు అంగీకరించే పరిస్థితి లేదు. వాళ్ళు అక్కడ నుంచి వెళ్తే వ్యాపారం ఉంటుందా, లేకుంటే తమకు ఖచ్చితంగా ఈ ప్లేస్లో మాకు మళ్ళీ అక్కడ వ్యాపారం చేసుకునే అవకాశం మాకు ఇస్తారంటేనే మేము ఖాళీ చేస్తూ ఉంటాం. దా విషయంలో కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రతిపాదనలు ఏవి చేయలేదు, వాళ్ళకి ఏదైనా హామీలు కూడా ఇవ్వలేదు. ఖచ్చితంగా ఉన్న దాంట్లో మరొక 2 యాడ్ అయ్యే అవకాశం ఉంది. కానీ మొత్తంగా ప్రభుత్వం చెప్పినట్టు 40 మోడల్ మార్కెట్లకి ఇప్పటి వరకు పునాది అంటే ఒక 20-25 మార్కెట్లు మాత్రమే ఇంకొక చూసుకున్న ఈ సంవత్సరం వరకు వచ్చే అవకాశం ఉంది. సంవత్సరం తర్వాత వచ్చింది. ఎందుకంటే వాటికి ఇప్పటి వరకు కూడా ప్లేస్ ఐడెంటిఫికేషన్ చేయలేదు, వాటికి కనీసం దానికి సంబంధించిన ప్లాన్ కూడా ప్రిపేర్ చేయలేదు. అదేవిధంగా ఈ స్వచ్ఛ భారత్ దీంట్లో ఇప్పటివరకు చేసింది ఏంటంటే అందరికీ కూడా దాదాపు 14 లక్షల చిల్లర డస్ట్బిన్లు అందరికీ సరఫరా చేస్తామన్నాం. అంటే తడి చెత్త, పొడి చెత్త వేరుగా వేసి దాన్ని ఏవైతే ఈ కొత్తగా ట్రాలీ ఆటోలు ఉన్నాయో వాళ్ళకి ఇది ఇవ్వాలి. అది విషయంలో దాంట్లో దాదాపు 12 లక్షలు చేశారు, ఇంకొక 2 లక్షలు చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ జరుగుతున్న లోపం ఏంటంటే వీటి నిజంగా ఇచ్చిన డస్ట్బిన్లని చెత్త కోసం వాడుతున్నారా అన్నది వాడుతున్నారా లేదా అన్న దాని మీద ఇప్పటివరకు స్పష్టత చాలా వాటికి మాత్రం తీసుకున్నారు. కానీ వాటి మీద అవగాహన చేయించడంలో మాత్రం ప్రభుత్వం విఫలమైందని చెప్పొచ్చు. ఖచ్చితంగా తడి చెత్త అంటే ఏంటి, పొడి చెత్త అంటే ఏంటి చాలామంది తెలుసు. డస్ట్బిన్లో ఉన్న వేస్టేజ్ అంతా ఒక డస్ట్బిన్లో వేసి దాన్ని కింద ఏదైతే వాళ్ళ నియర్ బై ప్లేసెస్ డంపర్ బిన్లు ఉంటాయో దాంట్లో వేయడం ఆనవాయితీగా వస్తుంది. అదే చేస్తున్నారు కూడా. ఇప్పుడు కొత్త ఇచ్చిన కూడా ప్లాస్టిక్ డస్ట్బిన్లన్నీ మిగతా వాటికి వాడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా
క్లియర్గా ఇస్తే దానివల్ల ఉపయోగాలు ఏంటి, దానివల్ల ఏం జరగబోతుంది, ఏం చేస్తామనే దాని విషయంలో ప్రచారం చేయడంలో జిహెచ్ఎంసీ విఫలమైందని చెప్పాలి. అది ఖచ్చితంగా దాని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది మొత్తంగా ఇవాళ జరుగుతున్న దాని మీదే బహుశా ఇవాళ హైదరాబాద్ మెట్రో రైల్ దీంట్లో ఈ 100 రోజుల ప్రణాళిక గతంలో ప్రకటించింది కేటీఆర్ ఏదైతే చెప్పారో దాని మీద ఆయన సమీక్ష జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. కానీ చాలా ప్రాథమిక విషయాల్ని ప్రకటించినప్పుడంత ఉత్సాహం, తర్వాత జరిగిన పరిణామాలు, కొత్త కౌన్సిల్ ఏర్పాటు అయిన తర్వాత వచ్చే వివిధ కార్పొరేటర్ల సహాయం ఉంటుంది, కార్పొరేటర్ల భాగస్వామ్యం చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఎందుకంటే మెజారిటీ కార్పొరేటర్లు టీఆర్ఎస్లో ఉన్నారు. ఖచ్చితంగా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే, కేటీఆర్ అనుకుంటే అందరికి కూడా సహకరించే అవకాశం ఉంది. వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చారు, ఒక 3 రోజుల పాటు ప్రగతి రిసార్ట్లో ఇచ్చారు. వాళ్ళు ఏం చేయాలి, ఏంటి చేయాలన్నది దాంట్లో కూడా కేసీఆర్ కార్పొరేటర్లతో కూడా చర్చించినట్టుగా సమాచారం ఉంది. 100 రోజుల ప్రణాళికలో అందరూ భాగస్వామ్యం కావాలి, చెయ్యాలి అన్నది. కానీ ప్రాథమికంగా అక్కడ తీసుకున్న తర్వాత స్థానికుల సహాయం లేకుండా ఏది కూడా ప్రాంతాల వారీగా వాళ్ళ కమిటీలు ఇట్లాంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే తప్ప ఈ 100 డేస్ ప్రణాళికలో ప్రభుత్వ పరంగా నిధులు కేటాయించవచ్చు, కొన్ని మేజర్ వర్క్ చేయొచ్చు. కానీ ప్రాథమికంగా ఏదైతే ఈ 26 అంశాల మీద 100 రోజుల ప్రణాళిక కేటీఆర్ ప్రకటించారో దాంట్లో మెజారిటీ వాటిలో ఖచ్చితంగా ప్రజల భాగస్వామ్యం, లేదంటే ఆయా ప్రాంతాల వారీగా ఉండే సంఘాలు, తర్వాత అసోసియేషన్లు, కాలనీ సంఘాలు, ఇట్లాంటి వాళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ ఇందులో అవసరం ఉంటుంది. కాబట్టి ఈ దిశగా వాళ్ళతో కేవలం ఆ రోజు జరిపారు. కానీ వాళ్ళతో ప్రాథమికంగా జిహెచ్ఎంసీ అధికారులు కానీ కార్పొరేటర్లు కానీ ఏ ప్రాంతానికి సంబంధించి వాళ్ళని అందులో భాగస్వామ్యం చేసే విధంగా ఏ మీటింగ్ కూడా జరగలేదు. కాబట్టి మొత్తంగా చూసుకుంటే ఇందులో కనీసం 30 నుంచి 35% మాత్రమే వర్క్స్ మొత్తం క్లోజ్ అయ్యే అవకాశం, అంటే జూన్ 2 నాటికి, మిగతాయి కూడా లేదు. కానీ ఒక విషయాన్ని మనం సానుకూలంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొదటిసారిగా హైదరాబాద్కు సంబంధించి ఒక 100 డేస్ ఒక యాక్షన్ ప్లాన్ అన్నది ఒక ప్రభుత్వం ప్రకటించింది. యాక్షన్ ప్లాన్ విధంగా దాంట్లో సాధ్యాసాధ్యాలు ఏమున్నాయి, దాంతో వచ్చే హర్డిల్స్ ఏమి దృష్టిగా పెట్టుకొని తర్వాత జూన్ 2 తర్వాత సీరియస్గా ప్రభుత్వం దీని మీద మాత్రం దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఎస్, థ్యాంక్ యూ ప్రభాకర్. మొత్తం మీద అది విశ్వనగరం ఎలా చూసినా ఒకేలా ఉండాలి, పైన పటారం లోన లోటారం సామెత కాదు, కాకూడదు అంటోంది ప్రభుత్వం. మాటలో కాదు చేతల్లో కూడా చూపిస్తామంటూ 100 డేస్ యాక్షన్ ప్లాన్ అయితే రిలీజ్ చేసింది. అన్ని పనులు కాకపోయినా కొన్నిటినైనా కంప్లీట్ చేద్దామనే ప్రణాళికను ముందుకు వెళ్తోంది జిహెచ్ఎంసీ. ఓ పద్ధతి ప్రకారం అయితే ప్రతి పని పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది.